డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణ పూర్తయింది. కెల్విన్తో రవితేజకు ఉన్న సంబంధాలు తదితర అంశాలపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. రవితేజకు ఉదయం 10:30కు విచారణకు సిట్ కార్యాలయానికి హాజరైన రవితేజ ఇంతవరకు అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సిట్ అధికారులు ఎదుట హాజరై సిట్ కార్యాలయంలో ఇంతవరకు విచారణకు హాజరైన రవితేజ ఇప్పుడే సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు జీషాన్తో ఉన్న సంబంధాలు, అలానే కెల్విన్తో రవితేజకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ సరఫరాకు సంబంధించి అనేక ప్రశ్నలను సిట్ అధికారులు రవితేజకు సంధించినట్టుగా తెలుస్తోంది. అనేక అంశాలకు రవితేజ కూడా సమాధానాలు ఇచ్చినట్లుగా సిట్ అధికారుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణ ఇప్పుడే పూర్తయింది. సిట్ కార్యాలయం నుంచి రవితేజ బయటకు బయలుదేరాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, సుమారు ఎన్ని గంటల పాటు రవితేజను ప్రశ్నించారు? ఏ అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది? 9 గంటలకు పైగా కూడా రవితేజను విచారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే విచారణ ముగియం. అతను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. లిఫ్ట్లో వచ్చాడు. మీడియాకు కూడా చేతులెత్తి జోడిస్తూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అతనితో పాటు అతనికి సంబంధించిన వ్యక్తి శ్రీనివాసరావు రేపు అతను విచారణలో పాల్గొనబోతున్నాడు. అతను కూడా రవితేజ వెంటే ఉన్నాడు. ఉదయం 9:20 ఇంటి నుండి బయలుదేరిన రవితేజ నేరుగా సిట్ కార్యాలయానికి 10 గంటలకు రావడం జరిగింది. అతను 10 గంటలకు వచ్చిన తర్వాత సిట్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న 5వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి నేరుగా వెళ్ళాడు. అక్కడ విచారణలో పాల్గొన్నాడు. 10:30 సరిగ్గా విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత 1:30 అతనికి భోజన విరామం ఇచ్చారు. కానీ అతను మాత్రం ఇవాళ మధ్యాహ్నం ఎలాంటి భోజనం స్వీకరించలేదు. కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి 2:30 ప్రాంతంలో విచారణ ప్రారంభమైంది. సుమారు 5:30 గంటలకు పాటు విచారణ, మధ్యాహ్నం 5:30 గంటలకు పైగా కూడా విచారించడం జరిగింది. ఈ లెక్క మొత్తం ఇవాళ 8 గంటలకు పైగా కూడా రవితేజను విచారించారు. అతని నుండి చాలా కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే జీషన్ అలీ కస్టడీలో ఒక వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. తాను రవితేజకు 6 ఏళ్లుగా పరిచయం ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ జీషన్ అలీకి రవితేజకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిజంగానే జీషన్ అలీ రవితేజకు మాదక ద్రవ్యాలు అందజేశాడా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. అలాగే 7 ఏళ్ల క్రితం భరత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఆ కేసు నుండి మొదలు పెడితే ఈ రోజు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవాళటి వరకు కూడా అన్ని కేసులకు సంబంధించిన విచారణ చేశారు. ఉదయం జరిగిన 2 గంటలన్నరకు బాగా జరిగిన విచారణలో మాత్రం అతనికి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివరాలు రాబట్టారు. ఆ తర్వాత మాత్రం మధ్యాహ్నం నుండి కేసుకు సంబంధించిన వివరాలను ఎక్కువగా రాబట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రవితేజ తల్లి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రవితేజకు ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ కేసులో రవితేజను నోటీసులు ఇవ్వడం, అతన్ని విచారించడం కూడా పూర్తి స్థాయిలో అనేక ఉత్కంఠతకు ఒకవైపు తెరలేపుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రవితేజని 8 గంటలకు పైగా కూడా విచారించారు. కాబట్టి ఇందులో ప్రధానంగా కెల్విన్, జీషన్ అలీలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా రాబట్టారు. వాళ్ళతోటి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అసలు వాళ్ళని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయన్న దాంట్లో కూడా అతన్ని విచారించడం జరిగింది. అలాగే భరత్, రఘు రవితేజకు సంబంధించిన సోదరులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కేసులో ఎంతవరకు ప్రమేయం ఉంది అనేది కూడా ఒకవైపు విచారించారు. 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో రవితేజను త్రుటిలో తప్పించారు అనేది అప్పుడే ఆ టైంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన వివరాలను కూడా రవితేజను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ కేసులో కెల్విన్ కి సంబంధించిన కేసు, జీషన్ అలీకి సంబంధించిన కేసులో కూడా అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టారు. అలాగే హీరో నవదీప్ కి సంబంధించిన పబ్ బీట్స్ ఫర్ మినిట్స్ పబ్ ఉంది. ఈ పబ్కి రవితేజ ఎన్నిసార్లు వెళ్ళారు, అక్కడ జీషన్ అలీని కలిసారా లేకపోతే కెల్వినే జీషన్ అలీని పరిచయం చేశారా అన్న కోణంలో కూడా విచారించారు. ఈ జీషన్ అలీ, కెల్విన్లు ఏ విధంగా పరిచయం అయ్యారు, పూరి జగన్నాథ్ సినిమాలో రవితేజ 5 సినిమాలకు పైగా కూడా అతను నటించడం జరిగింది. కాబట్టి అతను ఏ విధంగా పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్లు ముగిసిన తర్వాత ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్ళేవారు, ఏ పబ్బుల్లో తిరిగేవారు, అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది, తను ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నాడా అన్న కోణంలో కూడా విచారించడం జరిగింది. ఎందుకంటే కిక్ 2 సినిమాకి సంబంధించిన విషయంలో ఆ సినిమాలో పూర్తిగా రవితేజ మొత్తం కూడా చాలా నీరసించిపోయినట్టు కూడా కనబడతాడు. కాబట్టి ఆ టైంలో ఏమైనా మాదక ద్రవ్యాలు సేకరించారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా జీషన్ అలీ అలాగే కెల్విన్ వీళ్ళతోటి ఏ విధంగా పరిచయం
రైట్. అది అనేక విషయాలు మొత్తానికి రవితేజ నుంచి బయటపెట్టినట్టుగా సిట్ అధికారులు ఈరోజు విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణ పూర్తయి తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. సుమారు 8 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. ఈ విచారణలో అనేక విషయాలపై రవితేజను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కెల్విన్తో రవితేజకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అలానే జిషన్ అలీ ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల నుంచి తనకు రవితేజ తెలుసు, రవితేజతో సంబంధం ఉందని చెప్పి జిషన్ అలీ అంతకు ముందే చెప్పడంతో ఆ యాంగిల్లో కూడా రవితేజను ప్రశ్నించడం జరిగింది. ఇక అలానే కొద్ది కాలం క్రితం రవితేజ తమ్ముడు భరత్ను కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఆ విషయానికి సంబంధించి కూడా రవితేజను అనేక ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 8 గంటలుగా రవితేజను ప్రశ్నించిన సిట్ అధికారులు, అంటే సుమారు ఉదయం 10:30 గంటలకు సిట్ కార్యాలయానికి రవితేజ హాజరయ్యాడు. తరువాత ఇప్పటి వరకు కూడా రవితేజను అనేక రకాలుగా ప్రశ్నించారు. భోజన విరామానికి 1 గంట సమయం మాత్రం ఇవ్వటం జరిగింది. అయితే రవితేజ భోజనం ఏమి చేయకుండా ఫ్రూట్స్ మాత్రం తీసుకున్నట్లుగా సిట్ అధికారులు చెప్పారు. తర్వాత విచారణ మళ్ళీ కొనసాగించారు. ముఖ్యంగా పబ్బుల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు సప్లై అవుతున్నాయి, ఏ విధంగా సప్లై అవుతున్నాయి, జిషన్ అలీకి అలానే కెల్విన్ కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా రవితేజను అడిగి సిట్ అధికారులు వీటన్నిటికీ కూడా సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇది మొత్తానికి 9వ రోజు రవితేజను అనేక విషయాలు సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.